నమస్కారం. ఈరోజు మనం భారత రాజ్యాంగం అనే ఒక పెద్ద యంత్రాన్ని అర్థం చేసుకోవడానికి వాడే కొన్ని ముఖ్యమైన టూల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అచ్చం ఒక మెకానిక్కి తన టూల్ కిట్ ఎంత అవసరమో మనకి కూడా రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి ఈ సిద్ధాంతాలు అంతే అవసరం. ముఖ్యంగా పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి ఈ కాన్సెప్ట్స్ చాలా చాలా కీలకం. సో మన విశ్లేషణను ఈ ఒక్క ప్రశ్నతో మొదలు పెడదాం. రాజ్యాంగం అంటే ఒకసారి రాసి ఇంకెప్పటికీ మార్చలేని ఒక రాతి శాసనం లాంటిదా, లేక కాలంతో పాటు సమాజంతో పాటు పెరిగే ఒక సజీవ వృక్షం లాంటిదా? మన రాజ్యాంగ నిర్మాతలు దీనిని ఒక లివింగ్ డాక్యుమెంట్గా, అంటే ఒక సజీవ పత్రంగానే చూశారు. అది ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లకు అనుగుణంగా మారుతూ ఎదుగుతూ ఉండాలి. రైట్. ముందుగా మనం రాజ్యాంగాన్ని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మన దగ్గర ఒక ఇంటర్ప్రిటేషన్ టూల్ కిట్ ఉంది. అంటే వ్యాఖ్యానించడానికి ఉపయోగపడే సాధనాలన్నమాట. పరీక్షల్లో రాజ్యాంగానికి సంబంధించి ఏ ప్రశ్న వచ్చినా ఈ టూల్స్ ఉంటే సమాధానం రాయడం చాలా తేలికవుతుంది. మన టూల్ కిట్లో మొట్టమొదటి, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన సాధనం పీఠిక, అంటే ప్రియాంబల్. నిజానికి కోర్టులు కేవలం పీఠిక ఆధారంగా తీర్పులు ఇవ్వలేవు. కాని రాజ్యాంగం యొక్క అసలు ఆత్మ ఏంటి, దాని వెనకున్న ఉద్దేశ్యమేంటి అని తెలుసుకోవాలంటే మనకి ఇదే దారి చూపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది రాజ్యాంగానికి ఒక కంపస్ లాంటివి. రాజ్యాంగంలోని ఒక ఆర్టికల్ని అర్థం చేసుకోవడానికి చాలా పద్ధతులుంటాయి. పదాలు చాలా క్లియర్గా ఉంటే ఉన్నది ఉన్నట్లు చదివేదాన్ని అక్షరార్థ వ్యాఖ్యానం అంటాం. కొన్నిసార్లు రెండు ఆర్టికల్స్ మధ్య కొంచెం తేడాగా అనిపిస్తే రెండింటినీ బ్యాలెన్స్ చేసే పద్ధతిని సామరస్య పద్ధతి అంటారు. ఇక ఈ రోజుల్లో వస్తున్న కొత్త కొత్త సమస్యలకి పరిష్కారం కనుక్కోవాలంటే రాజ్యాంగాన్ని ఒక లివింగ్ డాక్యుమెంట్గా చూడాల్సిందే. సరే, ఇప్పుడు మన టూల్ కిట్లోని రెండో భాగానికి వెళ్దాం. ఒక చట్టంలో ఏదైనా చిన్న పొరపాటు దొర్లితే న్యాయస్థానం ఆ చట్టం మొత్తాన్ని తీసిపారేయదు. దానికి బదులుగా ఒక సర్జన్లాగా చాలా జాగ్రత్తగా, ఖచ్చితత్వంతో కొన్ని ప్రత్యేకమైన టూల్స్ వాడుతుంది. ఆ టూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కో దాని గురించి వివరంగా తెలుసుకునే ముందు ఈ రెండిటి మధ్య ఉన్న తేడా ఏంటో సింపుల్గా చూద్దాం. ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అంటే ఓకే, ఇప్పటిదాకా జరిగింది, ఇకపై ఈ కొత్త రూల్ వర్తిస్తుంది అని చెప్పడం. అదే సెవరబిలిటీ అంటే ఒక పండ్ల బుట్టలో ఒక పండు పాడైపోతే ఆ ఒక్క పండును తీసి పక్కన పడేసి మిగతా బుట్టను కాపాడటం లాంటిది. ఈ సిద్ధాంతం వెనుకున్న అసలు ఐడియా ఏంటంటే సమాజంలో గందరగోళం రాకుండా చూడటం. ఎందుకంటే కోర్టులు ఒక పాత తీర్పును మార్చినప్పుడు ఆ పాత రూల్ని నమ్మి ఎన్నో ఏళ్లుగా ఎన్నో లావాదేవీలు జరిగి ఉంటాయి. వాటన్నిటినీ ఒక్కసారిగా చెల్లవు అంటే అంతా అల్లకల్లోలం అయిపోతుంది. అందుకే ఈ సిద్ధాంతం ద్వారా కొత్త నియమం భవిష్యత్తుకు మాత్రమే వర్తిస్తుంది. అయితే ఇది చాలా పవర్ఫుల్ టూల్. అందుకే దీన్ని ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వాడటానికి వీల్లేదు. దీనిపై చాలా పరిమితులున్నాయి. కేవలం సుప్రీంకోర్టు మాత్రమే, అది కూడా చాలా అరుదైన అసాధారణమైన సందర్భాల్లోనే దీన్ని వాడగలదు. ఇది రోజు వాడే ఆయుధం కాదు, బ్రహ్మాస్త్రం లాంటిది. సెవరబిలిటీ సిద్ధాంతం ఒక సంరక్షణ సాధనం లాంటిది. ఇందాక మనం అనుకున్నట్టే ఒక వంటకంలో ఏదైనా ఒక పదార్థం బాగోలేదని తెలిస్తే మొత్తం వంటకాన్ని పారేయం కదా, ఆ ఒక్క పదార్థాన్ని తీసేస్తాం. అలాగే ఆర్టికల్ 13 ఆధారంగా ఒక చట్టంలో ఏదైనా చిన్న భాగం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే ఆ భాగాన్ని మాత్రమే కత్తిరించి పడేసి మిగిలిన చట్టాన్ని కోర్టులు కాపాడతాయి. మరి ఆ చెడ్డ భాగాన్ని తీసేయాలా వద్దా అని కోర్టు ఎలా నిర్ణయిస్తుంది? దానికొక సింపుల్ టెస్ట్ ఉంది. కోర్టులు తమని తాము ఒక ప్రశ్న వేసుకుంటాయి. అసలీ రాజ్యాంగ విరుద్ధమైన భాగం లేకపోయుంటే పార్లమెంట్ లేదా అసెంబ్లీ ఈ చట్టాన్ని ఆమోదించేదా? ఒకవేళ ఆ భాగమే చట్టానికి గుండెకాయలాంటిదైతే అప్పుడు మొత్తం చట్టాన్నే రద్దు చేయాల్సొస్తుంది. ఓకే, ఇప్పటిదాకా చట్టాలని ఎలా అర్థం చేసుకోవాలో చూశాం. ఇప్పుడు అసలు చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంది అనే పజిల్ని సాల్వ్ చేద్దాం. మనది ఫెడరల్ సిస్టమ్ కాబట్టి ఏ అంశంపై కేంద్రం చట్టం చేయాలి, ఏ అంశంపై రాష్ట్రాలు చేయాలి అనేది చాలా స్పష్టంగా ఉండాలి. ఈ పజిల్ని సాల్వ్ చేయడానికి మన దగ్గర ఉన్న ముఖ్యమైన టూల్ పిత్ అండ్ సబ్స్టాన్స్. అంటే ఒక చట్టం పైకి ఎలా కనిపిస్తున్నా దాని నిజ స్వభావమేంటి, దాని సారాంశమేంటి అని చూడటం. దాని అసలు ఉద్దేశం ఏమిటో కోర్టులు లోతుగా పరిశీలిస్తాయి. దీనివల్ల ఉపయోగమేంటంటే ఇది అనవసరమైన గొడవలను ఆపుతుంది. ఉదాహరణకి, రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యం మీద ఒక చట్టం చేసింది అనుకుందాం. అది అనుకోకుండా కేంద్ర జాబితాలోని ఏదో ఒక చిన్న అంశాన్ని టచ్ చెయ్యొచ్చు. అయినా పర్లేదు,
ఎందుకంటే ఆ చట్టం యొక్క పిత్ అండ్ సబ్స్టాన్స్ అంటే దాని సారాంశం రాష్ట్ర జాబితాలోనే ఉంది కాబట్టి ఆ చట్టం చెల్లుబాటవుతుంది. ఇది మన ఫెడరల్ సిస్టమ్ సజావుగా సాగడానికి చాలా ముఖ్యం. సో మన రాజ్యాంగం ఈ అధికారాలను 3 లిస్టులుగా విభజించింది. 1 కేంద్ర జాబితా, ఇందులో రక్షణ, బ్యాంకింగ్ లాంటి జాతీయ ప్రాముఖ్యత ఉన్న విషయాలుంటాయి. 2 రాష్ట్ర జాబితా, ఇందులో పోలీస్, ప్రజారోగ్యం వంటి స్థానిక అంశాలుంటాయి. ఇక 3ది ఉమ్మడి జాబితా, విద్య, అడవుల్లాంటి అంశాలపై కేంద్రం, రాష్ట్రాలు ఇద్దరూ చట్టాలు చేయొచ్చు. ఈ విభజనే మన సమాఖ్య స్ఫూర్తికి పునాది. మరి ఈ 3 లిస్తుల్లో లేని కొత్త విషయం వస్తే పరిస్థితేంటి? ఉదాహరణకు సైబర్ క్రైమ్, స్పేస్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వీటి గురించి రాజ్యాంగం రాసినప్పుడు ఎవ్వరికీ తెలీదు. ఇలాంటి ఊహించని విషయాలపై చట్టాలు చేసే అధికారాన్నే అవశిష్ట అధికారాలు అంటారు. ఆర్టికల్ 248 ప్రకారం ఈ పవర్ కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. ఇది రాజ్యాంగానికి ఒక సేఫ్టీ నెట్ లాంటిది. ఇప్పటిదాకా మనం టూల్స్ గురించి, అధికారాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన చివరి విభాగానికి వస్తున్నాం. అదే రాజ్యాంగం యొక్క ఆత్మ, దాని గుండెలాంటి విషయాల గురించి. అసలు రాజ్యాంగం ఉద్దేశమేంటి, అది తనను తాను ఎలా మార్చుకుంటుంది అనే విషయాలు చూద్దాం. మన రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ అంబేడ్కర్ మాటలతోనే ఈ విభాగాన్ని మొదలుపెడదాం. ఆయన ఆదేశిక సూత్రాలను రాజ్యాంగంలోని ఒక నూతన లక్షణంగా, అంటే ఒక వినూత్నమైన అంశంగా అభివర్ణించారు. వాటికి ఆయన అంత ప్రాముఖ్యత ఇచ్చారు. ఆదేశిక సూత్రాల్లో ఒక విచిత్రమైన విషయముంది. ఇవి ప్రాథమిక హక్కుల్లాగా కోర్టుకెళ్ళి సాధించుకోలేం. కాని దేశాన్ని పరిపాలించే ప్రభుత్వాలకు ఇవి ఒక నైతిక దిక్సూచిలా పనిచేస్తాయి. అంటే కొత్త చట్టాలు చేసేటప్పుడు ప్రభుత్వం ఈ సూత్రాలను మనసులో పెట్టుకోవాలి. ఒక సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడమే వీటి లక్ష్యం. మనం మొదట్లోనే అనుకున్నాం కదా, రాజ్యాంగం ఒక సజీవ పత్రమని. మరి అది సజీవంగా ఉండాలంటే దానికి మార్పులు, చేర్పులు చేసే శక్తి కూడా ఉండాలి. ఆ శక్తినే ఆర్టికల్ 368 పార్లమెంటుకు ఇస్తుంది. మారుతున్న కాలానికి, అవసరాలకు తగ్గట్టుగా రాజ్యాంగాన్ని సవరించే అధికారమే ఇది. కాని ఇక్కడే ఒక $1 బిలియన్ ప్రశ్న వస్తుంది. పార్లమెంటుకు సవరించే అధికారం ఉంది సరే, మరి ఆ అధికారం అపరిమితమా? దానికి ఏ హద్దులు లేవా? పార్లమెంటు కావాలంటే రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా మార్చేయొచ్చా? ప్రజల ప్రాథమిక హక్కులను కూడా తీసివేయగలదా? ఈ ఒక్క ప్రశ్న మన దేశ రాజకీయ, న్యాయ వ్యవస్థలను కొన్ని దశాబ్దాలపాటు కుదిపేసింది. ఎట్టకేలకు ఈ చిక్కు ప్రశ్నకు సమాధానం ఒక చారిత్రాత్మక తీర్పు రూపంలో వచ్చింది. 1973లో సుప్రీంకోర్టిచ్చిన ఆ తీర్పు భారత రాజ్యాంగ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఆ విప్లవాత్మక సమాధానమే మౌలిక స్వరూప సిద్ధాంతం. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టేం చెప్పిందంటే, పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించగలదు, కాని దాని పునాదుల్ని పెకిలించలేదు, దాని ఆత్మను చంపలేదు. రాజ్యాంగంలోని కొన్ని ప్రాథమిక లక్షణాలు మార్చడానికి వీల్లేనివి అని స్పష్టం చేసింది. ఇవి మన రాజ్యాంగ సౌధానికి పునాది స్తంభాల్లాంటివి. రాజ్యాంగమే సుప్రీమని చెప్పడం, చట్టం ముందు అందరూ సమానమే అనడం, న్యాయ సమీక్ష, ఫెడరలిజం, ప్రాథమిక హక్కులు ఇలాంటి కొన్ని కోర్ ప్రిన్సిపల్స్ను పార్లమెంటు కూడా టచ్ చేయలేదు. వీటిలో ఏ ఒక్కటి కదిలినా ఆ సౌధం కూలిపోతుంది. సరే, ఈ విశ్లేషణను ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ముగిద్దాం. ఈ మౌలిక స్వరూపమనేది ఒకచోట ఆగిపోలేదు, అది కూడా ఎదుగుతూనే ఉంది. మరి భవిష్యత్తులో కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు ఈ మౌలిక స్వరూపం జాబితాలో ఏ కొత్త సూత్రం చేరొచ్చు అనిపిస్తోంది? దీనిపై ఆలోచించండి. ఈ విశ్లేషణ చూసినందుకు ధన్యవాదాలు.